ఇంకా బిగ్గరగా 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 మీరు చప్పట్లు కొట్టే దేవుడు మీ దగ్గర ఉన్న ప్రతి శోధన దేవుని ఈ దినాన్ని తొలగిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా కొద్ది నిమిషాలు లేచి నిలబడదాం. లేచి చిన్న ఆరాధన చేసుకొని ముందుకు వెళ్దాం. చిన్న ఆరాధన అందరూ కూడా కొద్ది నిమిషాలు లేచి నిలబడినట్లయితే చిన్న ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకుందామండి అందరూ కూడా. నీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, నీ వెనక వాళ్ళు, నీ ముందు వాళ్ళు ఏం చేస్తున్నారని కాదు, నీకై నువ్వు ప్రభుకి నీ హృదయాన్ని అర్పించుకో. ఈ యొక్క రాత్రికాల సమయము కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రభు నామాన్ని, అయ్యా ఇదిగో ప్రభా గడిచిన 2025 సంవత్సరము నాయన ఆఖరి నెల 25వ తారీఖున రాత్రికాల సమయంలో మేము చిలుకొచ్చినాము ప్రభా. నీ బ్రతికున్నానంటే కేవలం నీ కృపే నాయన. నా కుటుంబం నాయన 3 పూటలు తింటామంటే కేవలం నీ కృపే. నా బలము, నా శక్తి, నా జ్ఞానము, నా ఆలోచన, నా వివేకము కాదు ప్రభా, కేవలం నీ కృపే. నీవే నాయన నన్ను నడిపిస్తున్నావు అని ఎంతమంది విశ్వసిస్తున్నారు? విశ్వాసముతో ఈ రాత్రికాల సమయంలో మీకు ఏది అవసరమైనదో, మీ యొక్క కుటుంబంలో ఏ వెలితిగా ఉన్నదో, ఏ దుఃఖంతో నువ్వు వెలబుచ్చుతున్నావో, ఏదైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఇది నన్ను నీ రాత్రికాల సమయంలో దేవుడిని ప్రార్థన ఆలకించబోతున్నాడు. విశ్వాసముతో కళ్ళు మూసుకొని ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. అయా నా హృదయాన్ని జ్ఞాపకము చేసుకోనైనా. అయా నా ఆలోచనను ఎరిగి ఉన్నావు ప్రభా. అయా నా తపనను ఎరిగి ఉన్నావు ప్రభా. అయా నన్ను, నా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. నోరు తెరిస్తే దేవుడు ఆలకించే దేవుడు అండి. నువ్వు మౌనముకుంటే గోడలు కూడా ఆరాధన చేస్తాయంట. నీవు నోరు తెరిచి ఆరాధన చేయి. చుట్టుపక్కల వాళ్ళు చూస్తారని కాదు, ఎదుటి వాళ్ళు నవ్వుతాడని కాదు, ఎక్కిరిస్తాడని కాదు, నీకై నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆ దేవాతి దేవుని ఆరాధించు, స్తుతించు, గణపరచు. ఇది నీవు నోరు తెరిచి అడిగితే దేవుడు ఆయన పలికే దేవుడైనాడు, ఆయన ఆలకించే దేవుడైనాడు, ఆయన నీకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఓ రిఖా బాబా షబలిరియలరబా, ఓ లెరేకా షకర కలరబరబా, ఓ లెరే బరబరబ షబరి బరబర కలరబా. ఓ గ్లోరీ హల్లెలూయా. ఓ నీ ఆత్మతో ప్రభువా ఈ రాత్రికాల సమయంలోనైనా ప్రతి ఒక్కరు దర్శించు తండ్రికే స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభువా నీవే ఇచ్చువాడునైనా. అయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఏది లేదు అది అడిగి నువ్వు చూడు, దేవుడు అది నీకు ఇవ్వబోతున్నాడు. అభిషేకం కొరకు అడుగు, ఆత్మీయ బలపడటం కొరకు అడుగు. ఇదిగో ప్రార్థనలో ఎదగాలని అడుగు. ఇదిగో నా కుటుంబం అందరూ కూడా ప్రభువులో ఎదగాలని నువ్వు అడుగు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు కాదు, ఆ పరలోకం కొరకు నువ్వు ఎదురు చూసేవాడిగా ఉండాలి, నువ్వు అడిగేవాడిగా ఉండాలి. వచ్చున్నావు అది దేవుడి నీకు దయచేయబోచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మనసారా 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 హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలన్నీ కూడా అమర్చి 2 ఆజ్ఞలు మనకి ఇచ్చినాడు. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ దేహముతో ఆ ప్రభుని ఆరాధించమని, నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించమని ఈ రాత్రికాల సమయంలో నువ్వేదైతే విశ్వాసముతో అడుగుచున్నావో అది నువ్వు పొందుకోబోచును యేసు నామములో. హల్లెలూయా. నువ్వు అడిగింది నువ్వు పొందుకోబోచున్నావు విశ్వాసముతో.